బీజేపీకి గుడ్ బై చెప్పిన గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి మాత్రమే రాజీనామా చేస్తానని, ఎమ్మెల్యే పదవికి కాదని, కాబట్టి 3 ఏళ్లు ఎమ్మెల్యే తానే అంటున్నారాయన. తాను పార్టీకి రాజీనామా చేశానని, ఎమ్మెల్యే పదవికి కాదన్నారు. గోషమహల్ లో ఉప ఎన్నిక రాదని చెప్పారు. కాబట్టి తనను బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పొచ్చని అన్నారాయన. అలాగే పార్టీ పరిణామాలపైన ఆయన స్పందించారు. బీజేపీలో మిత్రులు, శత్రువులు ఉంటారు. తన తప్పులు కూడా ఉన్నాయని అంగీకరించారు. అలాగే సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసిందన్నారు. మోదీ, అమిత్ షా ఫోన్ చేశారని, సోషల్ మీడియాలో ప్రచారం చేశారని రాజా సింగ్ చెప్పారు. అలాగే మీడియా లీకులు ఇస్తున్నారని, తమ పార్టీకి చెందిన నేతలే ఢిల్లీకి ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదులు, సోషల్ మీడియా వార్తలతో నా రాజీనామాకు ఆమోదం తెలిపారని చెప్పారు. బీజేపీ నా ఇల్లు, రాజా సింగ్ రా అంటే మళ్లీ వెళ్తా అని రాజా సింగ్ అన్నారు. అంతకుముందు తాను తిరిగి బీజేపీ చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలంటూ వచ్చిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన రాజీనామా వెనుక ఏ కుట్ర లేదన్నారు. ఎవరితో పార్టీకి నష్టం జరిగిందో అధిష్టానానికి చెప్పాలనుకున్నారని, లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు పార్టీ కోసం జీవితాలను త్యాగం చేశారని రాజా సింగ్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేయలేదని వివరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఒక ఫైటర్ కావాలన్నారు రాజా సింగ్.